మావాడికి అంతగా నచ్చేసిన ప్రసాదం అంటే మీకు కూడా చూపిస్తా పదండి. లాస్ట్ వీడియోలో అన్నవరం వెళ్ళామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్రతం చేయించేసుకున్నాం. ఎప్పుడు వ్రతం చేయించుకున్నా కూడా ఈ ఫొటోస్ తీయించుకుంటామో ఒక మంచి మెమరీ కింద ఉంటాయి. 150 రూపీస్ తీసుకుంటారు. అన్నవరంలో ఈ విగ్రహాలు ఎక్కడుంటాయో తెలిస్తే కమెంట్ చేసేయండి. దేవుడి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే ఇక్కడ అంతా హడావిడిగా ఉందండి. మేము వెళ్ళింది శ్రావణ మాసం మొదటి రోజు, మరుసటి రోజేమో మొదటి శ్రావణ శుక్రవారం. అలాగే 130వ ఆవిర్భావ దినోత్సవం అని ఏదో పంతులు గారు చెప్పారండి. నేను దూరంగా ఉండడం వల్ల నాకు సరిగా వినిపించలేదు. ఈ సందర్భాలన్నీ ఉన్నాయి కాబట్టి గుడి మొత్తం పువ్వులతో భలే అలంకరిస్తున్నారు. గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేటప్పుడు ఈ పులిహార అయితే మాకు ప్రసాదం కింద ఇచ్చారు. అయ్యానికి ఈ పులిహార ఎంత బాగా నచ్చేసిందంటే మళ్ళీ ఆ పులిహార కావాలంట. మళ్ళీ వెళ్ళి ఏం తెచ్చుకుంటాం లేరా బాబు అని స్వామివారి అన్న ప్రసాదాలు తినడానికి వెళ్ళాం. అమ్మయ్య, మా వాడి కోసం ఇక్కడ కూడా పులిహార పెట్టారండి. అయినా గుళ్ళో పెట్టే పులిహార టేస్టే వేరు. మీకు కూడా ఇష్టమా కమెంట్ చేసేయండి. మీరు ఇప్పటి వరకు ఈ శారీ ట్రై చెప్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బయట ఉన్న ఎండకి ఒక్కపోతకి రోజంతా ఈ శారీ కట్టుకున్న భలే కంఫర్టబుల్ గా అనిపించిందండి. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ లోపు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.